వేడి వేడి బోర్లు అండి. ఎట్లా ఉన్నాయి చూసారా, పొంగి చాలా బాగున్నాయండి. టేస్టీకరమైన బోర్లు. ఇవి కావాలంటే దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో, దీనికి కావాల్సిన వివరం ఏమేంటో, దీన్ని తయారు చేసే విధానం ఏంటో వీడియోలోకి వెళ్ళి చూద్దాం రండి. హాయ్ అండి, మీరు బాగున్నారా? మేము బాగున్నామండి. ఈరోజు వచ్చేసి చూస్తున్నారుగా గోధుమ పిండి అండి. ఇది గోధుమ పిండి వచ్చేసి ఒక అర కేజీ గోధుమ పిండి తీసుకున్నానండి. గోధుమ పిండితో గోధుమ బోర్లు అండి, గోధుమ తీపి బోర్లు చేయబోతున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. పిల్లలకి సాయంత్రం పూట కదండి, మనకేనా చాలా బాగుంటుంది. తినబుద్ధి అయితే టేస్టీగా. దీంట్లో ఏం వాడనండి, తక్కువ క్వాలిటీతోనే చేయబోతున్నానండి. గోధుమ బోర్లు అండి, చాలా బాగుంటాయి టేస్టీగా. ఇదిగోండి ఒక అర కేజీ గోధుమ పిండి అండి, ఒక కప్పు బియ్య పిండి అండి, ఒక కప్పు బియ్య పిండి, టేస్టింగ్ సాల్ట్ అండి, టేస్టింగ్ సాల్ట్ కొంచెం, చిటికెడంతా సాల్ట్, మామూలు సాల్ట్ అండి, కొంచెం ఒక్కర. ఇది బాగా కలుపుకోవాలండి. ఇది బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక బెల్లం అండి, బెల్లం వచ్చేసి నేను అర కేజీ బెల్లం తీసుకున్నానండి. ఇవ్వండి అర కేజీ బెల్లం తీసుకున్నానండి. మనకు గోధుమ బోర్లు కదా, దానికోసం అర కేజీ బెల్లం తీసుకున్నాను. ఇది మెత్తగా కొట్టుకొని అర కేజీ బెల్లం కొట్టుకొని ఇట్లా డబరాలు వేసుకొని ఒక గ్లాసు వాటర్ పోసుకోవాలండి. మనం బెల్లం మురిగానండి, వాటర్ ఒక గ్లాసు వాటర్ పోసుకొని బెల్లం అంతా బాగా కరిగిపోవాలండి. బెల్లం అంతా కరిగిపోవాలి. చూడండి చక్కగా మనకి బెల్లం అంతా కరిగిపోయిందండి. ఇదిగోండి బెల్లం అంతా కరిగిపోయింది. చిన్న చిన్న ముక్కలు ఉన్నాయి, అవి కూడా కరిగిపోయాక దించేసుకుందామండి. ఇంకా అయిపోయిందండి. బెల్లం ఓన్లీ కరిగితే చాలండి. పాకు ఏమి లేదండి, పాకు ఏమి లేదండి. మనకు బెల్లం వరకు కరగటానికి ఇది కరగబెట్టుకున్నామండి. ఇది చూడండి కరిగిపోయింది, ఇంకేమి లేదు మనకి. ఇప్పుడు మనం దించేసుకుందాం. దించేసుకొని చల్లార్చుకుందామండి. వేడివేడిది పోయొద్దు, కొంచెంసేపు చల్లార్చుకుందాం. పెట్టుకోవాలండి ఆయిల్ మనకు సరిపోయినంత. నేను ఆయిల్ పోసి బాండీ పెట్టుకొని మంట మీద బాగా ఆయిల్ ఇట్లా అనగానే వేడెక్కాలండి. ఆయిల్ బాగా వేడెక్కేటట్టుగా సన్న మంట మీద వేడెక్కించుకుందాం. ఇదిగోండి కొంచెం కొంచెం పోసుకుంటూ దీంతో ఫ్రెష్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలండి. ఇలా కొంచెం కొంచెం కలుపుకోవాలి. ఓకే, చూడండి చక్కగా ఇలా ముద్దగా కలుపుకోవాలండి. మన చపాతీ పిండిలాగా కాకుండా, మన పరోటా పిండి కాకుండా మోయినంగా ఇట్లా ముద్ద వచ్చేటట్టుగా కలుపుకోవాలండి. ఇట్లా మనం ముద్ద రావాలండి. ఇట్లా ముద్ద వచ్చేటట్టుగా అంతా కలుపుకోవాలి. చూడండి ఎట్లా వచ్చింది, ఇలా కలుపుకోవాలి. చాలా బాగుంటాయండి ఈ బోర్లు మాత్రం. గోధుమ బోర్లు మాత్రం చాలా టేస్టీగా ఉంటాయి, బాగుంటుంది. అందరూ తినొచ్చండి. మా అమ్మగారు చేసేదండి. మాకేమి స్నాక్స్ లేవన్న మమ్మీ అంటే దాదా గోధుమ పిండి వేసి కొంచెం బియ్య పిండి వేసి బెల్లం ఏముందండి కరిగించుకోవడం. మూడు ఐటమ్స్ ఇంట్లో ఉంటే చాలు, ఇంకేం అక్కర్లా మనకి. దీనికి ఇట్లా ముద్దలా కలుపుకోవాలండి. చూసారా ఎంత బాగుందో, చక్కగా ఇట్లా ముద్ద కలిపేసుకొని మన ఆయిల్ వేడెక్కిందో చూసుకుందాం. ఇప్పుడు పక్కన పెట్టేసుకుందామండి. ఇది కూడా మనకి వేడెక్కిందండి. కొంచెం ఇలా తిప్పేసుకుంటే మంచిదండి. పొయ్యి కాడ ఎప్పుడైనా పొయ్యి కాడ ఇలా తిప్పేసుకొని అలా పెట్టాలి. ఇదిగో చూడండి ఇలా ముద్ద చేసుకొని కొంచెం ఆయిల్, ఇదిగోండి ఆయిల్ కొంచెం చేతి ఇట్లా అద్దుకొని ఇలా చేసుకొని ఇలా వేసుకోవటమేనండి. ఇదిగో చూడండి ఇలా వేసుకోవటమే. ఇదిగోండి ఇది చూడండి ఎలా పొంగిందో, ఇలా పొంగాలండి. ఇలా పొంగితేనే బోర్లు అనేది చాలా టేస్ట్గా చాలా బాగుంటాయండి. చూడండి ఇలా చక్కగా వేసుకుంటూ మళ్ళీ ముద్ద తీసుకొని ఇదిగోండి ఇలా ముద్ద తీసుకొని ఇలా పెట్టుకొని క్లాత్ అండి కచ్చీపు తీసుకోవాలి. కచ్చీపు తీసుకొని నీళ్ళల్లో తడుపుకొని అప్పుడు ఇలా చేసుకుంటే వచ్చిద్దండి. చక్కగా మన చేతితోనే చేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు ఇదిగోండి ఇది చూడండి ఎలా పొంగాయో, ఇలా పొంగాలి. చూడండి ఇలా ఉండాలండి బోర అనేది. ఎప్పుడు మనకి ఇలా పొంగితే చాలా టేస్ట్గా చాలా బాగుంటుందండి బోర. ఇలా తీసేసుకోవటమేనండి అన్ని. ఇలా పోయిందండి, కొంచెం ముద్దే ఉందండి. చాలా టేస్టీగా బోర్లు చూడండి పొయ్యి మీద పొంగిపోతున్నాయా. చక్కగా అలా చేసేసుకోవాలండి, అన్నీ ఇలా చేసేసుకోవాలి. ఇలా ఏం లేదండి, ఈజీగా ఒక కచ్చీపు ఏం లేదండి, ఈజీగా ఇలా కచ్చీపు పెట్టుకొని ఇలా చేతితో ఫ్రెష్ చేసుకుంటే టేస్టీగా బాగా పొంగుతాయండి బోర్లు అనేవి. మన చక్కగా పొంగిపోతాయి, పొంగుతాయండి. ఇది ఇలా వేసేసుకోవడం. ఇలా
చూడండి మనకి చక్కగా బోర్లు అనేది రెడీ అయిపోయినాయండి. ఇలా పొంగాలండి. చూడండి ప్రతిదీ పొంగినాయండి. ఇలాగా బాగా పొంగాలండి. ఇది చూడండి ఇలాగా అన్ని పొంగాలి. ఇలా పొంగితే బోర్లు చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి ఇంక అయిపోయినాయండి. మనం 1/2 కేజీ పిండికి ఈ బేషన్కి వచ్చినాయండి. పిండికి ఇగోండి మనకి ఈ బేషన్ నిండా వచ్చినాయండి. 1/2 కేజీ పిండి అండి. ఈజీగా తక్కువ ప్రాసెస్లోనే తొందరగా రెడీ అయిపోయే బోర్లు అండి. స్నాక్స్ లాగా చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. నేను తిని చూపిస్తా చూడండి. రండి దగ్గరికి. కాలిపోతున్నాయండి. సూపర్ అండి. చాలా టేస్టీగా ఉందండి. బోర్ మాత్రం మెత్తగా స్మూత్గా ఉందండి. పళ్ళు లేని ముసలమ్మ కూడా చక్కగా తినిద్దండి. అంత టేస్టీగా ఉన్నాయి, అంత బాగున్నాయి, మెత్తగా ఉన్నాయి. మనకి ఎక్కడ కరకర అనకుండా పళ్ళు గట్టి పడకుండా తినేయచ్చండి. మా ఛానల్ చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా, లైక్ చేయట్లా, షేర్ చేయట్లా, పక్కన ఉన్న బెల్ కొట్టండి నొక్కండి ఫ్రెండ్స్. వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చింది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.